తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్ళు బీసీ నినాదమే ఎజెండాగా సాగుతున్న రాజకీయ పార్టీలకు షాక్ ఇస్తూ అదే బీసీ నినాదంతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఒక పార్టీని స్థాపించారు. దాని పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అయితే ఇక్కడే చాలా మంది విశ్లేషకులకు ఒక అనుమానం వస్తుంది. పార్టీ పెట్టడం అంటే పేరు పెట్టడం, జెండాను ఆవిష్కరించడం మాత్రమే కాదని పార్టీని నడపాలి, సంస్థాగత నిర్మాణంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో అందరికీ తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దగ్గర అంత డబ్బు ఉందా? ఉంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? లేదంటే ఎవరైనా ఫండింగ్ చేస్తున్నారా అనేది విశ్లేషకులు అనుమానిస్తున్న అంశాలు. తీన్మార్ మల్లన్న రాజకీయ ప్రస్తావనకు ముందు ప్రముఖ న్యూస్ ఛానల్లో యాంకర్గా పనిచేశారు. ఆ తర్వాత సొంతంగా డిజిటల్ మీడియా ద్వారా మార్నింగ్ న్యూస్ అంటూ అందరికీ పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 2వ స్థానంలో నిల్చున్నారు. ఇక 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఆ తర్వాత జనగామ ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానంలో ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న పోటీ చేసి సమీప అభ్యర్థి రాకేష్ రెడ్డిపై గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని బహిరంగ సభల్లో దూషించడం ద్వారా పార్టీ మల్లన్నను బహిష్కరించింది. దాంతో ఇంతకాలం బీసీ నినాదంతో పోరాటం చేస్తూ ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనే బీసీ పార్టీని స్థాపించారు. అయితే ఇక్కడి వరకు అంత బాగానే ఉన్నా ఆ తర్వాత పార్టీని ఎలా నడిపిస్తారో అని అందరిలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎంత లేదన్నా ఒక పార్టీని నడిపించాలంటే నెలకు 2 నుంచి 3 కోట్ల వరకు ఖర్చు అవుతుందని నిపుణుల అంచనా. ఇలా చూసుకున్నా 100 కోట్లు లేనిదే ఒక పార్టీని ముందుకు నడిపించలేరు. అలాంటిది తీన్మార్ మల్లన్న పార్టీని నడిపించడానికి అన్ని 100 కోట్లు ఎక్కడివి అనే అనుమానాలు సర్వత్రా నెలకొనడం సహజం. అయితే పార్టీని స్థాపించి నడిపించాలంటే డబ్బులు మాత్రమే కాదు, కార్యకర్తల బలం, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కమిటీలు ఉండాలి అని మరికొంతమంది అంటున్నారు. ఈ అంశాల దృష్ట్యా తీన్మార్ మల్లన్నకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంత పలుకుబడి ఉందనేది నిజం. ఈ విధంగా ఆయన పార్టీకి కార్యకర్తల కొదువ ఉండదు. చూడాలి మరి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిలవబోతుందా? ఆ పార్టీలతోటి పోటీ పడబోతుందా? భవిష్యత్తులో తీన్మార్ మల్లన్న రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకెత్తుతుంది.